ఏ ఈగో లేకుండా, ఏ కోపం లేకుండా మనల్ని ఎట్లా ట్రీట్ చేసినా మనం అట్టవ్వకుండా లవ్ చేసేది ఎవరినో తెలుసా? మన క్రష్ని, అంటే మన వన్ సైడ్ లవ్ని. ఒకరోజు మా క్రష్ వాళ్ళు వాళ్ళ ఇల్లు కొత్తగా కట్టుకున్నారు. వాళ్ళ ఇల్లు గృహప్రవేశం ఉందని నాకు కెమెరా అడిగింది. ఓయ్, ఒక చిన్న హెల్ప్ కావాలి. చెప్పండి రాణిగారు, ఏం సహాయం కావాలేను? రేపు మా ఇల్లు గృహప్రవేశం ఉంది, క్యామ్ ఇస్తావా? మీరు మాతో మాట్లాడడమే చాలా గొప్ప విషయం. అలాంటిది దూరవాణి చేసి ఛాయాగ్రహని అడిగితే మేము ఇవ్వకపోవడమా? ఖచ్చితంగా ఇచ్చేదాము. ఎప్పుడు కావాలేను? ఆపుతావా నీ పురాణం భాష? కుదిరితే రేపు ఎర్లీ మార్నింగే ఇవ్వు. అలాగేనండి రాణిగారు, రేపు ఉదయం మీకు దూరవాణి చేస్తాను. ఇంకేంటి మరి ముచ్చట్లు? ముచ్చట్లు పెట్టడానికి ఏం లేదు, రేపు ఫోన్ చేస్తా. బాయ్. రాణిగారు అనవసరమైన ముచ్చట్లు పెట్టారన్నమాట. నెక్స్ట్ డే కెమెరా ఇవ్వడానికి వెళ్ళిన. థ్యాంక్ యూ, జాగ్రత్తగా యూజ్ చేస్తా, ఓకేనా? నీ మీద నమ్మకం ఉందిలే, జాగ్రత్తగా యూజ్ చేస్తావని. కానీ నా మీద నాకే నమ్మకం లేదు. నా చేతుల్లో 2 టీవీలు ఖరాబ్ అయినాయి, మా స్కూటీ కింద పడేసిన. అవంటే నీ ఓన్ సామాను కదా, బయట వాళ్ళైతే మంచిగా చూసుకుంటావులే. ఏమో చెప్పలేం, ఖరాబ్ అయితే మళ్ళీ తిడతావేమో. నమ్మకం ఉంటేనే ఇవ్వు. ఉందిలే నమ్మకం. ఏంది ఖరాబ్ అవుతుందనా? ఖరాబ్ అయితే నేను ఫీల్ అవుతాయేమో కానీ నిన్ను తిట్టాను. నాకు నమ్మకం లేదు నీ దగ్గరికి కరెక్ట్గా వస్తుందని. నాకు నమ్మకం ఉంది నా దగ్గరికి కరెక్ట్గానే వస్తుందని. నన్ను ఎవరైనా నమ్మితే అది ఖచ్చితంగా ఆపోజిట్ అవుతుంది నాకు. ఏహే తీసుకో. ఇది ఇప్పుడు నీది, నాది కాదు, సరేనా? ఫంక్షన్ అయిపోయినాక ఫోన్ చేయి, ఇంకా తీసుకుంటా. ఓకే. అట్లా మన క్రష్ మనకేమైనా అడిగితే కాదనకుండా ఏం ఆలోచించకుండా చేసేస్తాం. అదే ఒకళ్ళ ఫ్రెండ్ గారు అడిగిండు అనుకో, బావా చెప్పరా బావా కెమెరా కావాలరా, ఫోటోషూట్ పోతున్నా ఫ్రెండ్స్తోని. క్యామ్ లేదా ఏం లేదు, రఫ్ పెట్టి ఫోన్. బావా నా మీద నమ్మకం లేదా రా? అస్సలు లేదురా. నెక్స్ట్ టైం మళ్ళీ కెమెరా తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈసారి డైరెక్ట్గా ఇంటి దగ్గరికి రమ్మని చెప్పింది. నేను టెంట్ కింద చేరేసుకొని కూర్చున్నా. థ్యాంక్ యూ, బట్ పైసలేమి ముందే చెప్తున్నా. నాకేం వద్దు కూడా. ఈడికే మస్తు ఖర్చు అయిపోయినాయి. తెలుసులే నాకు. ఇల్లు చూస్తావా? చూద్దాం పద. కెమెరాలు ఉన్నాయి, చూసుకో. సరేలే, నేను చూడకపోయినా నా కెమెరా చూసింది కదా చాలు. అతను రాజేష్ కదా, వచ్చిండా ఫంక్షన్కి? తను రాకపోతే ఎట్లా? వచ్చిండు. మీకు రాజేష్ ఎవరో తెలియదు కదా? రాజేష్ ఈ రాణిగారి బాయ్ ఫ్రెండ్. తనతో నేను ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే నాకు ఈ విషయం చెప్పింది. చూడు, నాకు రాజేష్ ఉన్నాడు, మా ఇద్దరికి మేము చిన్నప్పటి నుంచి ఇష్టం. నేను ఇట్లా మాట్లాడితే నేను తనని మోసం చేసినట్టు అవుతుంది. నువ్వు ఫ్రెండ్ లాగా ఉంటా అంటే ఉండు, కానీ వేరే ఫీలింగ్స్ పెట్టుకుంటే నేను ఈ రోజు నుంచి నీ నెంబర్ బ్లాక్ చేస్తా. సరే సరే రాణిగారు, రాజేష్ ఎవరో తెలుసుకోవచ్చా? మేము చిన్నప్పటి నుంచి ఒకటే ఏరియా, వెనక గల్లీలో ఉంటాడు. క్యాటరింగ్ అంకుల్ కొడుకు, నీకు తెలిసే ఉంటది, నువ్వు అక్కడే ఉంటావు కదా. ఓ వాళ్ళ, తెలుసు తెలుసు. సర్లే, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అని చెప్పినాక తన మీద హోప్స్ వదిలేసుకున్నా. తన నుంచి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నా వన్ సైడ్ ఏదో నేను ఉందాం అనుకొని తనతో ఫ్రెండ్ లాగా ఉంటా అని చెప్పిన. మరి మీ వాడితో పనులు చేపిస్తామేంది? వేరే వాళ్ళు లేరా? ఎట్లయినా పెళ్ళైనాక చేయాల్సిందే కదా, చెయ్యని ఏమైతుంది? సరేలే, నన్ను కలిపియావా మరి? ఇప్పుడు వద్దులే, అందరున్నారు, మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం. సరే, వాళ్ళు నేను ఇంటికి పోయినాక పంపిస్తా ఫొటోస్. ఓకే, అన్ని డ్రైవ్ లో పెట్టి పంపు. తర్వాత ఫొటోస్ పంపుదామని కెమెరా బ్యాగ్ ఓపెన్ చేస్తే అందులో ఒక ఇయర్ రింగ్ కనిపించింది. హలో రాణిగారు, నువ్వు నా బ్యాగ్లేమో పెట్టి మర్చిపోయినావు. సోమ్ ప్యాకెట్స్ అనుకుంటా, తినేసి అందులోనే ఇచ్చినాం. కాదు, ఇయర్ రింగ్ పెట్టినావు బ్యాగ్లో మర్చిపోయి. ఇయర్ రింగ్ కాదది, డ్రెస్ కి పెట్టుకునే పిన్. ఇల్లు సదిరేటప్పుడు పెట్టినా. నా బ్యాగ్ డస్ట్బిన్ అనుకొని పెట్టినావా? కాదు, డ్రెస్ కి కుచ్చుకుంటుంటే పక్కన నీ బ్యాగ్ కనిపిస్తే అందులో వేసిన, అంతే. సర్లే, నేనేడ పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు? నీ డ్రెస్ కి పెట్టుకో. లేడీస్ అది, అందుకే పెట్టుకో అన్నా. ఫొటోస్ పంపాలా డిలీట్ చేయాలా? నెంబర్ ఉంచాలా బ్లాక్ చేయాలా? ఫొటోస్ బాగా వచ్చినాయి తెలుసా? తీసింది నేను కదా. నా కెమెరా వల్ల కాదంటావు? కాదు. సర్లే, డ్రైవ్ లింక్ పంపిస్తున్నా చూడు. క్రష్తో కమ్యూనికేషన్ ఇట్లనే ఉంటుంది. మనం గెలవడం కష్టం. ఒకవేళ తను ఓడిపోతున్నా మనమే ఓడిపోయి తనను గెలిపిస్తాం. ఒకసారి మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంటే క్యాటరింగ్ ఎంత అవుతుందో కనుక్కుందామని రాజేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా. తనకి నేనెవరో తెలియదు. హై బ్రో, ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, ఓ 50 మెంబర్స్కి కావాలి క్యాటరింగ్. చేద్దామన్నా? వెజ్జా నాన్ వెజ్జా? వెజ్జే బ్రో, ఇంట్లో పూజ ఉంది ఈ సండే రోజు. సరే అన్నా, చేద్దాం. అదృష్టవంతునివి బ్రో నువ్వు. ఎందుకన్నా? నిన్ను ఏ పిల్ల చేసుకుంటుందో కానీ రాణిలాగా బతుకుతుంది. ఎందుకన్నా ఈ వంటలు చూసి అంటున్నావా? రాణి అన్న కూడా ఏం డౌటర్ లేదా, ఆయనకి ఏం అట్టలేడు. తర్వాత అక్కడి నుంచి వచ్చేసిన, రాణికి ఫోన్ చేసి మాట్లాడినా. హలో రాణి గారు, ఇందాకనే మీ రాజుగారిని కలిసిన. అవునా? ఎందుకు? ఏంలే, ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండే, క్యాటరింగ్ కోసం మాట్లాడండి. ఓ, నా గురించి అయితే ఏం మాట్లాడలేవు కదా. మాట్లాడినా, నీ పేరు చెప్పిన డిస్కౌంట్ ఇస్తాడేమో అని. ఎవరు రాని ఎవరికి రాని అని అన్నాడు. హే పిచ్చా, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నట్టు గల్లీలో ఎవరికి తెలియద్దని మాట్లాడుకున్నాం. ఎందుకు చెప్పినావు నువ్వు? టెన్షన్ పడకు, అవేం మాట్లాడలే, నేను క్యాటరింగ్ మాట్లాడొచ్చిన అంతే. ఒకరోజు నైట్ చాలాసేపు ఫోన్ మాట్లాడింది. తను మాట్లాడుతూనే ఉంది, నేను వింటూనే ఉన్నా. నీకో జోక్ చెప్పాలా? ఏమైంది? నిన్న ఒక రిసెప్షన్ కి వెళ్ళినా. అక్కడ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ, మేము అందరం కలిసి స్టేజ్ పైకి వెళ్తున్నాం. అట్లా వెళ్తుంటే వాళ్ళ ఫ్యామిలీ మెల్లగా నా కళ్ళ వైపే చూస్తున్నారు, మెట్టలు ఉన్నాయా అని. మెట్టలు లేవలే, చూడకండి అనాల్సిందే. విను,
చెప్పు. కానీ ఆ అంకుల్ వాళ్ళ కొడుకు బాగున్నాడు తెలుసా, అలా వైకుంఠపురంలో సుశాంత్ లాగా ఉండే చూడ్డానికి. రాములో అబ్బాయా చెప్పు. అయితే నేను చూసి చూడనట్టు ఉన్నా, కానీ తను స్టేజ్ ఎక్కినప్పటి నుంచి ఫంక్షన్ అయిపోయే వరకు చూస్తూనే ఉన్నాడు. నువ్వు ఒకసారి చూసి స్మైల్ ఇచ్చేంటావు, అందుకే ఫాలో అయిపోయింది ఇంకా. ఏమోలే, కానీ రాజేష్ లేకపోతేనా నేను కూడా చూసేదాన్నేమో. కానీ తప్పని చూడలేదు. నేను కూడా మొన్న ఒక ఫంక్షన్కి వెళ్తే ఏమైందో తెలుసా? వద్దు చెప్పకు, ఇప్పుడు వినంత ఓపిక లేదు, నిద్ర వస్తుంది. నువ్వు చెప్పినంతసేపు నేను విన్నా కదా, ఎప్పుడు నువ్వు చెప్పిందే వినాలా నేను? ఇప్పుడు నేను చెప్పింది విను అని అనాలనిపిస్తుంది, కానీ అనలేను. సరేలే, నువ్వు ఎట్లా అంటే అట్లా. నా పాలసీ నేను చెప్పింది నువ్వు వినాలి, నువ్వు చెప్పింది నేను వినను. సరే బాయ్, గుడ్ నైట్. ఓకే, టాటా బాయ్, గుడ్ నైట్. ఒకరోజు ఎర్లీ మార్నింగ్ షాప్ నుంచి వస్తుంటే కనిపించింది, అక్కడ అందరు ఉన్నారని ఏం మాట్లాడలేము. ఏంది రాణి గారు, ఇంత పొద్దున లేస్తావా నువ్వు? ఎవరు నువ్వు? రాత్రి అంతసేపు మాట్లాడి మళ్ళీ ఎవరు నువ్వు అంటావు? ఎవరు నువ్వు చెప్పు. కన్ఫర్మ్ ఇంకా నిద్ర కాలేదు నీకు, నిద్రలో మాట్లాడుతున్నావు. అరే యార్, పేరు లేదా నీకు? రోహిత్, రఘు, సురేష్, మనీష్, అభి. ఎవరిలా అంతా నీ దోస్తులా? అట్లా అనగానే కోపంతో ఫోన్ కట్ చేసింది. సర్లే, నిద్రలో ఉండి అట్లా మాట్లాడిందేమో అనుకున్నా, కానీ అసలు విషయం ఆ రోజు ఈవినింగ్ చెప్పింది. హాయ్, ఒక చిన్న హెల్ప్. చెప్పండి రాణి గారు, మీ నిద్ర ఇప్పుడు సరిగ్గా పూర్తయింది అనుకుంటా. అయ్యింది. నీకు వాట్సాప్లో ఒకటి పంపినా చూడు, అట్లా ఇన్విటేషన్ డిజైన్ కావాలి, చేస్తావా? అవునా, ఏమి ఇన్విటేషన్? నా ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్. ఇక్కడ తనకు ఎంగేజ్మెంట్ అవుతుందని షాక్ అవ్వాల్సిన విషయం ఏం కాదు, అది ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా అవ్వాల్సిందే, నేను వినాల్సిందే. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, కంగ్రాట్స్, డీటెయిల్స్ పంపు చేద్దాం. ఓకే. తను డీటెయిల్స్ పంపినాక నేమ్స్ చూస్తే పెళ్లి కొడుకు పేరు రాజేష్ అని కాకుండా హర్షిత అని ఉంది. నేను షాక్ అయిపోయాను. ఇన్విటేషన్ చేద్దాంలే కానీ నాకు డౌట్, క్లియర్ చేస్తావా? చెప్పండి. ఇలా అసలు అర్థం కాదు మనకి. ఏం కోపం తెచ్చుకోకు, రాజేష్ ని లవ్ చేస్తున్నా అని చెప్పినావు కదా, ఏమైంది? రాజేష్ ఎవరు? ఏంది నువ్వు ఆ క్యాటరింగ్ అంకుల్ కొడుకు రాజేష్ లవ్ చేసుకుంటున్నామన్నావు కదా? అది నీకు ఆ రోజు ఊరికే చెప్పినా, లేదంటే నువ్వు నన్ను ట్రై చేస్తావని. నాకు అప్పుడు రియలైజ్ అయింది రాజేష్ గురించి చెప్పిందంతా అబద్ధమని, తనకి ఇన్ని రోజులు ఏ లవ్ లేదని. నువ్వు రాజేష్ చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నామన్నావు కదా? చిన్నప్పటి నుంచి తెలుసు, ఒకటే ఏరియా కాబట్టి, కానీ లవ్ లాంటిది ఏం లేదు. మరి ఆ రోజు మీ గృహ ప్రవేశంకి వచ్చిండు కదా? ఆ రోజు వాళ్ళ క్యాటరింగే మాట్లాడినాం, వాళ్ళ సామాన్ తీసుకెళ్ళడానికి వచ్చిండు. నాకు అబద్ధం ఎందుకు చెప్పినావు మరి? నాకు ఎవ్వరు లేరని చెప్తే నువ్వు ఇన్ని రోజులు ఇలా ఉండటం చెప్పు. నాకు ఈ లవ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, బట్ యువర్ ఏ గుడ్ ఫ్రెండ్ అనిపించింది. సో నీకు హోప్స్ పెంచొద్దనే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పిన. ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోతే నీతో ఫ్రెండ్లీగా కూడా ఉండలేను కదా, అందుకే నిన్న నైట్ నీతో చాలాసేపు మాట్లాడినా. సర్లే, నిన్న రిసెప్షన్ స్టోరీ చెప్పినావు, ఆ రాములో అబ్బాయి అయితే కాదు కదా? కాదు, ఇంట్లో వాళ్ళు చూసిన మ్యాచే, అన్ని మ్యాచ్ అయినాయి. అందుకే పెళ్ళైనాక యుఎస్ కి వెళ్ళాలంట. అదే అసలు విషయం. ఏంటిది? ఏంలే, చేద్దాంలే ఇన్విటేషన్, రేపు పంపిస్తా సరేనా? థ్యాంక్ యూ శ్రావణ్, ఎంగేజ్మెంట్ కి రావాలి సరేనా? వస్తా. తిన్నింకే క్యాటరింగ్ రాజేష్ వల్ల నేనా మాట్లాడింది? పాపం వానికి ఏం తెలియదు కానీ వాడి బాధ కూడా నేనే పడుతున్నా ఇప్పుడు. రాజేష్ వాళ్ళదే క్యాటరింగ్. సరే, ఇదే క్రష్ స్టోరీ. షీ నెవర్ కేర్ అబౌట్ us. జాలి దయ కర్ణాలు ఏముండవు, కానీ మనకి తను ఉన్నా లేకపోయినా ఒకటే ఫీలింగ్ ఉంటుంది, అదే వన్ సైడ్ లవ్. ఇందులో ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు, ఓన్లీ ఇవ్వడం మాత్రమే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్. ద మోస్ట్ పీస్ఫుల్ ఫెలోస్ ఇన్ ద వరల్డ్ ఆర్ వన్ సైడ్ లవర్స్. ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడే కదా టెన్షన్లు అన్నీ స్టార్ట్ అయ్యేది, రెండు సైడ్ల నుంచి వస్తేనే ప్రాబ్లం అంతా. వన్ సైడ్ లవర్స్కి అసలు హ్యాపీ. నువ్వు ఇష్టపడపో, నువ్వు ప్రేమించిపో, నేను ప్రేమిస్తున్నా అన్నారు కదా, దట్స్ ద పర్ఫెక్ట్, దట్స్ ద బెస్ట్ థింగ్ అనమాట.